నా పేరు బాబ్జీ అండి. మాది పలానా సుబ్బయ్య కాంప్లెక్స్లో మేము గత 15 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం. ఈ షాప్లో నేను ఒక 2-3 రోజుల క్రితం మున్సిపాలిటీ సిబ్బంది మా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కమిషనర్ గారు కలవమంటున్నారని చెప్పారు. మేము 2 డేస్ బ్యాక్ కమిషనర్ గారికి వెళ్ళాము సార్ దగ్గరికి. సార్ ఏం సార్ అంటే మీరు వెంటనే వెకేట్ చేయాలి అని చెప్పారు. సార్ 2 డేస్లో ఎట్లా వెకేట్ చేస్తాం సార్ అంటే అవన్నీ మాకు తెలియదమ్మా, మీరు 2 రోజులు మీరు వెకేట్ చేయాలంటే 2 రోజుల్లో ఎట్లా సార్ ఏమన్నా బట్టలా సార్ సర్దుకొని బయటకు వెళ్ళిపోయేదానికి అంటే అవన్నీ మాకు తెలియదు. అసలు మిమ్మల్ని ఇక్కడ రమ్మంది ఎవరు, అసలు మీకు సమాధానం చెప్పే అవసరం కూడా నాకు లేదు, మీరు వెళ్ళిపోండి అని కమిషనర్ గారు అన్నారు. 2 రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలి? నెల్లూరులో ఒక్క కాలువ ఎక్స్టెన్షన్ కోసం 2 ఫ్లోర్ల బిల్డింగ్ పగలగొట్టిన చరిత్ర నెల్లూరులో అయితే ఎక్కడ లేదు. మీరు నెల్లూరు మొత్తంలో ఇన్ని దగ్గర కాలువలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఒక్క కాలువ కోసం 2 ఫ్లోర్స్ బిల్డింగ్ని పగలగొట్టి బిల్డింగ్ కింద కాలువ వేసే చరిత్ర లేదు. కేవలం కక్షపూరితమైన చర్య. వాళ్ళు సిబ్బంది మా దగ్గరకు వచ్చి వాళ్ళు రౌడీజం కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళు మమ్మల్ని బెదిరించే తీరు కానీ 100% ఇదే కక్షపూరితమైన చర్య. ఈ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణం ఈ రోజు నా కమిషనర్ గారు ఎంతసేపు ఎన్నిసార్లు తిరిగినా న్యాయం చేయమని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఆ లాస్ట్ అయ్యప్ప గుడి కాడి నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ దాకా ఏ మూల కాలం ఎక్స్టెండ్ చేసినా బిల్డింగ్ని పగలగొట్టి ఎక్స్టెండ్ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? గమనించండి. ఇన్ని కుటుంబాలు రోడ్డును పట్టడానికి కారణం ఎవరంటే ఇంతమంది బతుకుతీరు పోతుంది. ఎవరు దీనికి ఎవరు వచ్చారు? వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఇంతమందిని రోడ్డు వేయడం కరెక్టేనా? ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఎవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు తెలియాలి. అసలు నెల్లూరులో ఎక్కడైనా బిల్డింగ్ పగలగొట్టి కాలం వేసిన చరిత్ర ఉందా? ప్రెస్ సోదరులు అందరూ అడుగుతున్నా, నేను మీరైనా అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. ఎవరినైనా అడుగుతారు, ఎవరు సమాధానం చెప్తారు? కమిషనర్ అడగబోతే అసలు మీరు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటున్నాడు. ఒక పెద్ద హోదాలో ఉండి న్యాయం చేయాల్సిన వ్యక్తి అసలు మీరు ఇక్కడికి వచ్చేదని అడుగుతున్నాడు. ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఇంతమంది బతుకు రోడ్డు మీద పడింది, ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఎవరు ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా ఎక్కడ తిరిగినా మాకు తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరు చేస్తున్నారు? ఎవరు లబ్ధి పొందడం కోసం చేస్తున్నారు? ఇది ఎవరికి లాభం? దీనివల్ల ఎవరికి లాభం? కేవలం కక్షపూరితమైన చర్య ఇది.